సార్ సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మీరు 2.0 చూపిస్తామంటున్నారు. గుర్రాలు అడ్డించేవాడు అయితే ఆడవాళ్ళు ఏమైంది ఆయన వల్ల ఏమైద్ది? చేసామండి వెనక నెట్టారు, చేయనండి తీసుకొచ్చి ఆడ పెడతాడు, ఏం చేస్తాడు? ఆడు రంగులు వేసుకొని బతికేవాడు అయితే ఆడవాళ్ళు ఏమైద్దాయా? అంటే చెప్తున్నాడు కదండి, మీరు 2.0 చూపిస్తామంటున్నారు, చూపించాలంటే మీరు అధికారంలోకి రానివ్వను, ఎలా వస్తారో నేను చూస్తా అనేసి మాట్లాడుతున్నాడు కదా. అట్టగానే మాట్లాడతాడు. వచ్చిందాక ఎన్ని చెబుతాడు? వచ్చినాక ఒకసారి చూపించాడు గొడ్డెత్తి పైకి, ఇది చూసుకోండి ఆయన పని అని. ఏంది ఆయన చేసేది? ఆయన వల్ల తేలుతాం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రంలో గెలవనివ్వనన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు కదా. శాతానికేం చేశాడు? ఏది దొంగోట్లు పుట్టించుకొని వాళ్ళు ఎట్టం వచ్చినట్టు చేశారు. అప్పుడు వచ్చాడు. ఈ పవన్ కళ్యాణ్ గారి సంగతి కొంచెం పక్కన పెడితే, డిప్యూటీ గారి సంగతి పక్కన పెడితే, నారా లోకేష్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? ఆడంతా భాగమవుడు అయితే ఆడు మాటలు చెప్పి బతకటమే కానీ ఆడు వల్ల ఏం చేయదు. ఆడు చేసింది ఒక్కట్లేదు. ఏం చేశాడు ఆయన? లోకేష్ కూడా అంటమే కానీ విద్యా వ్యవస్థని, వెనకబడ్డ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నాడంట ఆయన నారా లోకేష్ గారు. వెనక్కి తీసుకోకపోతేనేమే ముందలు తీసిందా పోయి? ఏంది తీసుకెళ్ళేది ఆయన ముందలకే? ఎప్పుడైనా అంటే గవర్నమెంట్ వ్యవస్థ అసలు ఎలా కొనసాగుతుంది అంటారండి మీకు తెలిసినంత వరకు? ఈయన వచ్చిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ రేట్లు లేవు, పంటలో సరిలేదు. వీడు వచ్చినాక ఆయన ఉండన్నాలే బ్రహ్మాండంగా ఉంది. ఈ అడ్డలడ్డు వచ్చినాక అన్నీ దండగ రైతుకి. ఎమ్మ బాధపడుతున్నారు నాకు. వానలు లేవు సరిగా. రెడ్ బుక్ అంటున్నారు ఏంటండి? రెడ్ బుక్ చూపిస్తున్నారు. ఆ రెడ్ బుక్ చూపిస్తానికే చూపిస్తాడు. రెడ్ బుక్ చూపించినంత మాత్రాన ఇదైద్దా? చేసింది అయితే నువ్వు రెడ్ బుక్ చూసేవే కానీ వాళ్ళు చంపి ఇంకొకళ్ళ మీదకే నెడతమే కానీ వాళ్ళ పని ఏముంది? అంటే అసలుకి ఈ 2029లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, ఇంకా 20 సంవత్సరాలు అదే ఉంటుంది అనేసి ప్రలోభాలు పలుకుతున్నారు కదా అధికార ప్రతినిధులు. ఆడు సత్యరాడు ఈ తాప చూసుకోమని యాడికి 2020-30 దాకా వస్తాడా? యాడికి వస్తాడు? మొన్న కూడా ఏదో దాంట్లో రిగ్గింగ్ చేసి ఇది చేశారు కానీ లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారాన్ని పాతాళానికి తొక్కేశాను కూడా అనేసి మాట్లాడుతున్నాడు. అట్టగానే అంటాడు. మాటలు చెబుతానికి ఏమొచ్చి 90 చెబుతాడు. 21కి 21 వచ్చాయంట. వచ్చి దొంగోట్లు వేసుకుంటే రాకేముంది? పెట్లు మార్చి దొంగోట్లు వేపించి లేనివన్నీ వేపిస్తే మరి రాకేముంది? ఆ యదవనే ఏడమ్మను ఒంటరిగా కాపాడిద్ది. నలుగురు పోగయి ఏదో అదేదని ఇదని మాయ మాటలు చెప్పి ఇది చేయటమే కానీ వాళ్ళ వల్ల ఏం తెలదు.